నిన్న మొన్న ఎంతమంది దుర్మార్గులంటే క్రిస్మస్ చేసుకుంటుంటేనట ఆ చర్చిలోకి వెళ్ళి గొడవ చేస్తున్నారు. ఏం పోయే కాలం నాకు అర్థం కాలే. నిన్నేమైనా అన్నాడా, నిన్నేమైనా తిట్టాడా, పోనీ నీ దేవుళ్ళని గాని నీ దేవతలను గాని ఏమైనా దూషించాడా? అలా చేస్తే ఆ వ్యక్తిని వెళ్ళి అడగొచ్చు, అడ్డుకోవచ్చు, తప్పులేదు. వాళ్ళ ఆరాధన ఏదో వాళ్ళు చేసుకుంటుంటే పోనీ బయటకి ఏమైనా విపరీతమైన సౌండ్ పెట్టేశాడా, పోనీ అప్పుడైనా వెళ్ళి చెప్పి తగ్గించమని చెప్పి ఒక హక్కు ఉంటుంది నీకు. ఎందుకంటే ఈ భారతీయ సమాజంలో ఈ రాజ్యాంగబద్ధంగా అందరూ జీవిస్తున్నాం కాబట్టి. ఊరికే వాళ్ళు ఏదో ఆరాధన చేసుకుంటుంటే ఆ లోపలికి వెళ్ళిపోయి నువ్వు ఆపుతావా ఆపవా అని కొట్టడం తిట్టడం తప్పు. ఇలాగా ఒక 10 మందో 100 మంది ముస్లింలకు హిందూ దేవాలయం మీద పడినా అలాగే ఉంటది, 100 మంది క్రైస్తవులకు హిందూ దేవాలయం మీద పడినా అలాగే ఉంటది, 100 మంది హిందువులు వచ్చి ఒక చర్చి మీద పడినా అలాగే ఉంటది, లేదా 1000 మంది ముస్లింలు వచ్చి చర్చి మీద పడినా అలాగే ఉంటది, లేదా వీళ్ళందరూ వెళ్ళి మసీద్ మీద పడినా అలాగే ఉంటది. ప్రతి ఒక్కరిని గౌరవించాలన్న సంస్కారం లేని మూర్ఖులు, అజ్ఞానులు ఇలాంటి దారుణాలకు తెగబడుతున్నారు. తప్పది. ఎవరి ఆరాధన వాళ్ళది. చర్చిల్లోకి వెళ్ళి గొడవలు చేయడం ఏంటి, చర్చిల్లోకి వెళ్ళి భజనలు చేయడం ఏంటి? ఇలాగైతే వాళ్ళ దేవాలయాల మీద వీళ్ళ దేవాలయం మీద కొడితే పడితే నెక్స్ట్ ఏంటి? యుద్ధాలు. ఎవడ బలం ఎంత ఉందో ఆడు చూపించుకుంటాడు, నరుక్కుంటారు, చంపుకుంటారు. బతుకుతామా? ఆనందంగా బతుకుతామా? మన పిల్లలు హ్యాపీగా ఉంటారా? మా నాన్న గొడవల్లో నరికేశారండి, మా నాన్న చచ్చిపోయాడు, గొడవల్లో పొడి చేశారు, మా అమ్మ చచ్చిపోయింది అని ఆ మతం ఓడు ఈ మతం ఓడు చిన్న బిడ్డలు ఇద్దరు కూర్చొని పక్కన కూర్చొని ఏడుస్తుంటే ఏం బాగుంటది? ఇలాంటి వాళ్ళకి ఇంకా జ్ఞానం అబ్బదు. సో ఈ దుర్మార్గపు భావజాలం తప్పు. ఎవరి మతం వాళ్ళది, ఎవరి విశ్వాసం వాళ్ళది. వాళ్ళు అలా చేసుకునే వాళ్ళు తప్ప చర్చిల మీద పడ్డం, మసీదుల మీద పడ్డం, హిందూ దేవాలయాల మీద పడ్డం తప్పది. అది ఎవరు చేసినా తప్పే. కానీ జ్ఞానం ఎందుకో చాలా మందికి అర్థం కావట్లా.